మీకు ఎంతంత వచ్చేసి ఎంతంత ఇచ్చేసాము, మీకు లబ్ధి చేకూరిందంటే మాకు ఓటేయండి అనేది. అంటే ఆయన ఇచ్చారు, వీళ్ళ ఎన్నికలకు ముందే ఎంత వస్తుందని వీళ్ళ లెక్క చెప్పారు. అంటే దానికి ఆపోజిట్గా ఇప్పుడు అలా బాండ్లు ఇచ్చి బుక్ అయ్యారా, బాండ్లు ఇచ్చి తప్పు చేశారని అనుకోవాలా? బాబు ఏం ఫీల్ అవుతున్నారు నేను అనుకోవట్లేదండి. వాళ్ళ ఎక్కడన్నా పశ్చాత్తాపం ఎక్కడన్నా కనబడుతుందా లేదా? అసలు ఇది మర్చిపోయి ఉంటారు ఇచ్చామన్న సంగతి. దాన్ని ఓవర్ లుక్ చేస్తారు తెలివిగా. అసలు అదేదో టాపిక్కే కాదన్నట్టు ప్రవర్తిస్తారు. ఎవడో గంజా ఎవడు అంటాడు, లేకపోతే ఇంకోటి బెట్టింగ్ అంటారు. అట్లాంటిది ఒక భావోద్వేగభరితమైన స్టేట్మెంట్లు ఇచ్చి రాష్ట్రం ఆయన నాశనం చేసేస్తుంటే మేము కాపాడుతున్నాం, ఆయన నాశనం చేసేస్తుంటే మేము కాపాడుతున్నాం. రోసయ్య గారు అనుకుంటా అప్పుడు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు, చంద్రబాబు దగ్గర ఒక విధానము పాలసీ ఉండదు, డెవలప్మెంట్ ఎజెండా ఉండదు. ఆయన తెలివిగా చేసేది ఏంటంటే కాంగ్రెస్ చేసిన వాటన్నిటినీ కూడా అవన్నీ వాళ్ళు నాశనం చేసేస్తున్నా, నేను వస్తే బాగు చేస్తాను అంటాడు. 5 ఏళ్లలో కాంగ్రెస్ మేము బాగు చేస్తున్నవే సరిపోయిందని చెప్తాడు అంతా అయిపోయాక. అందుకంటే ప్రజలు అక్కడ పక్కన పెడతారు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో కొన్ని సంక్షేమాలు తెస్తాము, కొన్ని డెవలప్మెంట్ చేస్తాము, ఆ చేసిన దాని మీద విమర్శలతో 5 ఏళ్ళు గడిపేస్తాడు. ఈయనేం చేయడు, చెప్పండి ఒక్క పథకం ఆయన పేరుది అని అడిగాడు రోసయ్య అసెంబ్లీలో. ఇప్పటికి చెప్పండి తెలుగుదేశం పథకం ఏంటి ఇన్నేళ్లలో? బ్రాండింగ్. చంద్రబాబు పథకం ఏంటి? అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్ కూడా వీళ్ళు డైరెక్ట్ కాదు కదా, అమ్మాయి ఎవరు, అమ్మ క్యాంటీన్ అన్న